ఓయో రూమ్స్‌ని యువత ఎక్కువగా ఎందుకు బుక్ చేస్తుంది? అసలు ఆ రూమ్స్‌లో ఏం జరుగుతుంది? యువత ఎక్కువగా ఆకర్షితులు కావడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒకప్పటి లాడ్జీలే ఇప్పుడు ఓయో రూమ్స్. రాష్ట్ర వ్యాప్తంగా వేల లాడ్జీలతో ఓయో టై అప్ అయింది. ఎక్కడ చూసినా ఈ ఓయో రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఓయోను రితేష్ అగర్వాల్ 2012లో స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ 80 దేశాల్లోని 800కు పైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మొత్తం ఈ సంస్థకు చెందిన హోటళ్లలో 10 లక్షలకు పైగా గదులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఓయో రూమ్స్ ట్రెండ్ నడుస్తుంది. అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఓయో రూమ్స్, హోటళ్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అయితే ఈ హోటళ్లకు వెళ్తున్న వారు ఎక్కువ యువతే. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే అధికం. అందులో పెళ్లి కాని యువ జంటలు ఎక్కువ. దీంతో ఓయోకి రాకపోకలు ఎక్కువయ్యాయి. అంతేకాదు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓయో రూమ్స్ ఉన్నవే అందుకోసం అనే స్థితి వచ్చింది. ఎవరైనా గట్టిగా అడిగితే సుప్రీంకోర్టును అడ్డుపెట్టి ఆడ మగ ఒకే రూమ్స్ లో కలిసి ఉండొచ్చని మాట్లాడుతుంటారు ఓయో నిర్వాహకులు. దీంతో యువ జంటలు, ఇల్లీగల్ నడిపేవారు, వివాహితర సంబంధాలు ఉన్నవారు ఎక్కువగా ఓయో రూమ్లకి క్యూ కడుతున్నారు. ఆధార్ కార్డు ఉంటే చాలు ఎవరికైనా ఓయోలో రూమ్ దొరుకుతుంది. 18 ఏళ్లు నిండితే చాలు ధైర్యంగా బుక్ చేసుకుంటున్నారు. అందుకే ప్రేమికులకు ఇది బెస్ట్ ప్లేస్ గా చూస్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఓయోలో ఇల్లీగల్ అఫైర్స్ కి అడ్డాగా మారిపోయాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా అలాగే మారిపోయాయా? ఓయో రూమ్ బుకింగ్ కూడా చాలా ఈజీ. ఐడి ప్రూఫ్స్ ఉంటే చాలు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఎంతసేపైనా గడపచ్చు. ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకుంటున్న యువత గదుల్లో మద్యం, మత్తు పదార్థాలు కూడా విచ్చలవిడిగా సేవిస్తున్నారు. వీటిలో గదులు బుక్ చేసుకొని ఐడి ప్రూఫ్స్ ఇస్తే వాటిల్లో రహస్యంగా ఏం చేసినా బయటకు తెలియకుండా పోతుండడంతో ఓయో రూమ్స్ బుకింగ్ కోసం యువత ముందుకు వస్తున్నారు. గదులలో ఇద్దరికి మించి మూడో వ్యక్తికి అనుమతించకపోవడంతో వీటి పట్ల యువతీ యువకులు ఆకర్షితులవుతున్నారు. కొంతమంది విఠలు ఇతర రాష్ట్రాల నుండి సెక్స్ వర్కర్లను తెప్పించి వ్యభిచారం జోరుగా సాగిస్తున్న సంఘటనలు కూడా గతంలో పోలీస్ దాడుల సందర్భంగా వెలుగు చూశాయి. ఇలా ఓయో రూమ్స్ వ్యభిచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఏర్పాటైన వీటిల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఏకాంతంగా గడిపేందుకు బెస్ట్ లొకేషన్ గా మారుతున్నాయి. డ్రగ్స్, సెక్స్ వంటి వాటికి కేంద్రాలవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో పోలీస్ శాఖ కూడా వీటిపై నిఘా పెంచింది. నగరంలోని ప్రముఖ లాడ్జీలు ఓయోతో ఒప్పందం కుదుర్చుకొని పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఓయో రూమ్స్ లో గదులు తీసుకునేందుకు 50% పైగా యువతనే ఆసక్తి చూపుతున్నారు. వీరిలో 18 నుండి 30 ఏళ్లలోపు యువతీ యువకులు అధికంగా ఉంటున్నారు. పెళ్లి కాని జంటలు గదులు బుక్ చేసుకుంటున్నప్పటికీ యాజమాన్లు పట్టించుకోవడం లేదు. కేవలం పేమెంట్ పై మాత్రమే దృష్టి సారిస్తూ గదుల కేటాయింపులు అధికంగా జరుపుతున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఓయో వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ రూమ్లలో మద్యం వినియోగం కూడా అధికంగానే సాగుతుంది. మహానగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఓయో, ఇతర లాడ్జీలు వ్యభిచార కేంద్రాలకు అడ్డాలుగా మారుతుండడాన్ని గుర్తించిన పోలీసులు వీటిపై పలుమార్లు దాడులు నిర్వహించి మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. కేసులు మాకేం కొత్త కాదన్నట్లుగా తరచుగా పట్టుబడుతూ పెనాల్టీలు కడుతూ అదే దందాను కొనసాగిస్తున్నారు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. దేశంలో ఎక్కడి నుండైనా ఎక్కడైనా ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకునే అవకాశం ఉండడంతో ఓయో వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.